విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ముందుకెళ్ళబోయే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మనం ఈ ఛానల్ని అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్ ఛానల్ని 15 రోజుల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి రెగ్యులర్గా సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీ, మంగళవారం ఎకాలజీ, బుధవారం ఎకానమీ, గురువారం పాలిటీ, శుక్రవారం మిస్సిలేనియస్, ఇట్లా సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉదయం 10 గంటలకి మనం ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇలాగే కొనసాగుతుంది. దీనికి ఎడిషనల్గా అంటే దీనికి తోడుగా ఏం చేస్తున్నామంటే ఈరోజు నుంచి సోమవారం నుంచి శుక్రవారాల మధ్య సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 5 రోజులు సాయంకాలం 6 గంటలకి 4 షార్ట్స్, సోమవారం నాడు 4 షార్ట్స్, మంగళవారం 4 షార్ట్స్, అట్లా సోమవారం నుంచి శుక్రవారం దాకా వారానికి 20 షార్ట్స్ సాయంత్రం 6 గంటలకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ ద్వారానే తప్పకుండా చూడండి. ఆ షార్ట్స్కి ఈ వీడియోస్కి సంబంధం లేదు. ఇక్కడ కట్ చేసి పెట్టేటువంటి షార్ట్స్ కాదు. మీరు ఆ షార్ట్స్ చూడటం అలవాటైతే మీకు చాలా కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి ఇక ఇప్పటి నుంచి ప్రతి సోమవారం నుంచి శుక్రవారం దాకా వారానికి 5 రోజుల పాటు ఉదయం 10 గంటలకి అప్లోడ్ చేసే వీడియోతో పాటుగా సాయంకాలం 6 గంటలకి అప్లోడ్ చేసేటువంటి షార్ట్స్ కూడా చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఒక్కసారి ఆ షార్ట్స్ చూడటం ఒక అలవాటుగా మారితే తర్వాత గ్రాడ్యువల్గా 4-5 నెలల్లో చాలా కాన్సెప్ట్స్ మీ మైండ్లో ఉండిపోతాయి. సరే, ఈ ముఖ్యమైన విషయాన్ని చెప్పిన తర్వాత ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల్లోకి వెళదాం. ఈరోజు ఎకానమీలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. రాగల 20 నిమిషాల సేపు మన ఆర్థిక మంత్రి గారు తరచుగా ఒక మాట అంటుంటారు. ప్రస్తుతం మన ఎకానమీకి ట్విన్ బ్యాలెన్స్ షీట్ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి. మీలో చాలామందికి బ్యాలెన్స్ షీట్ అంటే తెలిసే ఉంటుంది. ట్విన్ బ్యాలెన్స్ షీట్ అడ్వాంటేజ్ అంటే ఏమిటి? అలాగే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ తరచుగా ఒక మాట అంటున్నారు ఈ మధ్య, ఎకానమీ ఈజ్ ఆన్ ఆటో పైలట్ అని చెప్పి. అసలు ఎకానమీ ఈజ్ ఆన్ ఆటో పైలట్ అంటే అర్థం ఏమిటి? అలాగే ఫైనాన్షియల్ డెట్, నాన్ ఫైనాన్షియల్ డెట్ ఈ రెండు తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటి? మీకు ఇంతకుముందు నేను కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేకి సంబంధించిన రిజల్ట్స్ చెప్పాను, కానీ కొన్ని ప్రాథమికమైనటువంటి పాయింట్స్ చెప్పలేదు. వాటి గురించి చెప్తాను. అంతేకాకుండా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటారు. అంతేకాకుండా ఐకార్, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి? మనకి ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఎంత ఉంది? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? తర్వాత వీటికి జీడిపి గ్రోత్కి తేడా ఏమిటి? తర్వాత గ్లోబల్ సప్లై చైన్స్ అనేటువంటి విషయాన్ని మనం తరచుగా వింటూ ఉంటాం. గ్లోబల్ సప్లై చైన్స్ని ఒక ఇలస్ట్రేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఈ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఉండేటువంటి మైనారిటీ స్టేక్ సేల్ అంటే ఏమిటి? స్ట్రాటజిక్ సేల్ అంటే ఏమిటి? ఇవన్నీ మీకు రాగల 20 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. కొంతమందికి ఇమ్మీడియట్గా అర్థం కాకపోవచ్చు. గ్రాడ్యువల్గా ఒక 3-4 నెలలు ఫాలో అయితే నేను చెప్పిన విధంగా వీడియోస్, షార్ట్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. మీరు ఆ తర్వాత ఏ న్యూస్ పేపర్ చదివినా కూడా క్లియర్గా అర్థమవుతుంది. నేను నార్మల్గా నా వీడియోస్ ఇంగ్లీష్లో ఉంటాయి. లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ఛానల్ ద్వారా సివిల్ సర్వీసెస్ సీరియస్ ఆస్పిరెంట్స్కి హై ఎండ్ మాడ్యూల్స్ తయారు చేస్తూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఎడిటోరియల్స్ కావచ్చు, ఇంకా వేరియస్ జాతీయ అంతర్జాతీయ విషయాలకు సంబంధించినటువంటి స్పెషల్ మాడ్యూల్స్ కావచ్చు, అలాగే సివిల్ సర్వీసెస్ వాళ్ళకి స్పెషల్ మాడ్యూల్స్ కావచ్చు. అవన్నీ నేను ఇంగ్లీష్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను. తర్వాత సమయాన్ని మీకోసం ప్రత్యేకంగా కేటాయించి తెలుగు పిల్లలకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు ప్రొడ్యూస్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు మొదటి రోజు అర్థమైనా కాకపోయినా నేను చాలా వివరంగా సింపుల్గా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తున్నాను. కొంతమంది న్యూ కమ్మర్స్కి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. గ్రాడ్యువల్గా అన్నీ అర్థమవుతాయి. సాధ్యమైనంత సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకోసం నేను చేస్తున్నటువంటి ఈ వీడియోస్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజల్లో షేర్ చేయండి. ఎవరైనా సరే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు, రాబోయే కాలంలో వాళ్ళ గోల్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. మీ సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు ఈ వీడియోస్ వినటం అలవాటైతే వాళ్ళకి ఒక సంవత్సర కాలంలో నాలెడ్జ్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా నేను టైం వేస్ట్ చేయటం లేదు. ఉన్న పాయింట్ని సూటిగా మీకు అర్థమయ్యేలా టైంని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక విషయాన్ని 2-3 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే మీరు యూట్యూబ్లో ఉన్న మిగతా వీడియోస్ చూశారనుకోండి, ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు తీసుకుంటారు. అయినా కూడా క్లారిటీతో చెప్తారా లేదా అనే విషయం తెలియదు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ చదువుతున్నారో, అలాగే బీఏ చదువుతున్నారో, బీకామ్ చదువుతున్నారో, ఎంబీఏ చదువుతున్నారో, అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా చూడటం అలవాటు చేసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. సరే, ఈ 4 మాటలు చెప్పిన తర్వాత ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల్లోకి వెళదాం. అసలు బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి? ఎందుకంటే మన ఆర్థిక మంత్రి మన దేశానికి ట్విన్ బ్యాలెన్స్ షీట్ అడ్వాంటేజ్ ఉంది ప్రస్తుతం, అందుకని ఎకానమీ ఆటోమేటిక్గా గ్రో అయిపోద్ది అని చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా అసలు ఈ బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి? బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ మీరు వినే ఉంటారు. కంపెనీలు సంవత్సరం గడిచిన తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏమిటి, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, అలాగే వాళ్ళ అసెట్స్ ఎంత. బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటంటే వాళ్ళ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ అప్పులు ఎన్ని ఉన్నాయి, వాటితో పాటుగా షేర్ హోల్డర్ ఈక్విటీ ఎంత ఉంది. ఇట్లా చాలా విషయాలు మీకు బ్యాలెన్స్ షీట్ చూస్తే అర్థమైపోతుంది. ఒక కంపెనీ యొక్క హెల్త్ చెప్పాలంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవి చూస్తే మీరు చెప్పేయచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలి. ఇక్కడ ట్విన్ బ్యాలెన్స్ షీట్ అంటే అర్థం ఏమిటి? మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ పదాన్ని తరచుగా వాడుతున్నారు. అంటే ఇటు పక్క బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్, అలాగే రెండో పక్క కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్, కంపెనీల యొక్క బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకుల యొక్క బ్యాలెన్స్ షీట్స్ రెండూ కూడా ఇప్పుడు చాలా రొబస్ట్గా ఉన్నాయి, పరిపుష్టిగా ఉన్నాయి. రెండింటి యొక్క అకౌంట్స్ చాలా బాగున్నాయి. అందుకని బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి ముందుకొస్తాయి, అలాగే కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తాయి. సో ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఆటోమేటిక్గా ఎకానమీ 7% అంతకంటే ఎక్కువ గ్రో అవుతుంది అని ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క ఆలోచన అనమాట. అర్థమైంది కదా? ఆ విషయాన్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మన సిఈఏ గారు తరచుగా ఒక మాట అంటూ ఉంటారు. అదేమిటి? మన ఎకానమీ ఈజ్ ఆన్ ఆటో పైలట్ అని చెప్పి. అంటే ఏమిటి ఆటో పైలట్ అంటే ఏమిటి? ఒక షిప్పో విమానమో ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి. ఆ సిస్టంలో సెట్ చేసేసి, ఆ డివైస్లో సెట్ చేసేసి దాన్ని నడిపేవాళ్ళు ప్రశాంతంగా కూర్చుండిపోతారు. అంటే ఆ డివైస్ అది స్ట్రైట్గా కానీ ఏ డైరెక్షన్లో అయితే వెళుతుందో అట్లా కంటిన్యూస్గా వెళుతూనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంటర్వెన్షన్ ఉండదు. సో ఇక్కడ ఎకానమీ ఈజ్ ఆన్ ఆటో పైలట్ అంటే ఏమిటి? ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది కాబట్టి, అంటే గత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అందుకని ఎకానమీ మనం ఏం చేసినా చెయ్యకపోయినా, అంటే రాబోయే కాలంలో ఎకానమీ ఆటోమేటిక్గా 7% కంటే ఎక్కువ గ్రోత్తో గ్రో అవుతూ ఉంటుంది అని చెప్పి సిఈఏ గారి ఉద్దేశం అన్నమాట. సరే, అసలు ప్రభుత్వం ఏం చేసింది గత 10 ఏళ్ల కాలంలో? ఆయన ఉద్దేశం ఏమిటి? బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి చాలా స్టెప్స్ తీసుకుంది. జిఎస్టీని 2017లో తీసుకురావడం వల్ల బిజినెసెస్ చేయటం చాలా ఈజీ అయిపోయింది. డిజిటలైజేషన్, యూపీఐ తీసుకొచ్చింది, డిజిటల్ సర్వీసెస్ని తీసుకొచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, మ్యాసివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తోంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ లిబరలైజ్ చేసింది. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ తీసుకొచ్చింది. ఇవన్నీ తీసుకురావటం వల్ల చాలా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా చేసింది. వీటన్నిటి మూలంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎకానమీ 7% కంటే ఎక్కువ గ్రోత్తో పెరుగుతుంది. మనం ఇంకా ఎఫర్ట్స్ పెడితే 8%, 9% గ్రో అవ్వచ్చు అనేటువంటిది ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారి ఆలోచన అన్నమాట. సరే, ఇక్కడ కొద్దిగా ఆపి మీకు 1-2 ప్రశ్నలకి సమాధానం చెప్తాను. ఒకటేంటంటే గవర్నమెంట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తోంది. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి?
ఒకటేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాగా రైల్వేస్, రోడ్వేస్, పోర్ట్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి స్టీల్, సిమెంట్ వీటికి డిమాండ్ బాగా పెరుగుతుంది. దాంతో జీడిపి బాగా గ్రో అవుతుందన్నమాట. అది ఒకటి. రెండోది ఏమిటి, ప్రభుత్వం అంటే ప్రభుత్వం ముందుండి పెద్దన్నలాగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేస్తే తర్వాత ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. దాన్ని క్రౌడింగ్ ఇన్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఇక మూడోది ఏమిటి, ఏ దేశంలోనైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి పోర్ట్స్, మంచి ఎయిర్పోర్ట్స్, మంచి హైవేస్, మంచి రైల్వేస్ క్రియేట్ అయ్యాయో ఆ దేశాలకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ 3 లాభాలు ఉన్నాయి. ఒకటేమో జీడిపికి ఊతం వస్తుంది, ఎందుకంటే స్టీల్, సిమెంట్ ఇలాంటి వాటికి డిమాండ్ ఏర్పడటం వల్ల. తర్వాత రెండోది ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ క్రౌడింగ్ అవుతుంది. రాబోయే కాలంలో ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుందన్నమాట. ఫైనాన్షియల్ డెట్, నాన్ ఫైనాన్షియల్ డెట్, వీటి మధ్య తేడా ఏమిటి? ఫైనాన్షియల్ డెట్ అంటే ఏమిటి? చాలా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. నాబార్డ్ లాంటివి, ఎగ్జిమ్ బ్యాంక్ లాంటివి, సిడ్బీ లాంటివి, నాబ్ఫిడ్ లాంటివి. వీటి పని ఏంటి? తక్కువ వడ్డీకి మనీని మొబిలైజ్ చేసి ఆ తర్వాత బ్యాంకులకు లేకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కో ఇస్తారనమాట. దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ డెట్ అంటారు. ఫైనాన్షియల్ డెట్ అంటే ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేసేటువంటి అప్పుల్ని ఫైనాన్షియల్ డెట్ అంటారు. ఇక నాన్ ఫైనాన్షియల్ డెట్ అంటే ఏమిటి? మీరు ఇల్లు కొనుక్కోవడానికి అప్పు చేశారనుకోండి, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి అప్పు చేసిందనుకోండి, గవర్నమెంట్ అప్పు చేసిందనుకోండి, ప్రభుత్వ అప్పులు, కేంద్ర ప్రభుత్వ అప్పు, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు, బిజినెసెస్ చేసే అప్పులు, ఇండివిజువల్స్ చేసే అప్పులు, బ్యాంకులు చేసే అప్పులు, ఎన్బిఎఫ్సిస్ చేసే అప్పులు, ఇవన్నీ కూడా నాన్ ఫైనాన్షియల్ డెట్ కింద వస్తాయి. ఇక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, నాబార్డ్ లాంటివి, ఎగ్జిమ్ బ్యాంక్ లాంటివి, సిడ్బీ లాంటివి, నాబ్ఫిడ్ లాంటివి, ఇవి ఫైనాన్షియల్ డెట్ కింద వస్తాయి. అర్థమైంది కదా. నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బీ, నాబ్ఫిడ్ ఇలాంటి సంస్థలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేసే అప్పుల్ని ఫైనాన్షియల్ డెట్ అంటారు. ఇక మనలాంటి ఇండివిజువల్స్ ఇల్లు కొనుక్కోవడానికి చేసే అప్పు, అలాగే కంపెనీస్ చేసే అప్పులు, ఎక్స్పాన్షన్కి ప్రభుత్వాలు చేసే అప్పులు, ఇవన్నీ కూడా నాన్ ఫైనాన్షియల్ డెట్ అంటారు. అంటే డైరెక్ట్గా ఏదో ఒక యాక్టివిటీస్కి వాడతాం అక్కడ, అందుకే దాన్ని నాన్ ఫైనాన్షియల్ డెట్ అంటారు. ఇక మీకు కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంతకుముందు మీకు వివరంగా చెప్పాను. అంటే ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేకి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇంతకుముందు లెక్చర్స్లో చెప్పాను. అయితే అసలు ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఎవరు చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ విషయాలు కూడా కొన్ని ఈ మాడ్యూల్లో తెలుసుకుందాం. 1951వ సంవత్సరంలో ఇది స్టార్ట్ అయింది. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ దీన్ని చేస్తుంది. తర్వాత ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారు. రూరల్ ఏరియాస్లో 60% కవర్ చేశారు. అంటే 60% శాంపిల్స్ రూరల్ ఏరియాస్, 40% అర్బన్ ఏరియాస్లో. మొత్తం 2,61,000 ఇళ్ళకి వెళ్ళారు. 3 నెలల్లో 3 సార్లు వెళ్ళారు. తర్వాత ఇదంతా కూడా కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. 2022-23 మధ్యకాలంలో దీన్ని చేశారు. 2011-12 తరువాత ఇలాంటి డేటా లేదు. 2011-12లో వచ్చినటువంటి డేటా ప్రకారం టెండూల్కర్ కమిటీ అప్పుడు ఎంత ఎక్స్పెండిచర్కి తక్కువ ఉంటే వాళ్ళు పేదల కింద వస్తారు, బిలో పావర్టీ లైన్ కింద వస్తారు అని ఒక ఫిగర్ని ఐడెంటిఫై చేసింది. అర్బన్ ఏరియాస్లో 1000 రూపాయలు అనుకుంటాను, రూరల్ ఏరియాస్లో దాదాపు 820-815 అలా ఉందన్నమాట. సో ఈ ఎక్స్పెండిచర్ కంటే నేను 2011-12 గురించి మాట్లాడుతున్నాను. 2011-12లో ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారం ఒక ఎక్స్పెండిచర్ని డిసైడ్ చేసి అర్బన్ ఏరియాస్లో 1000 రూపాయలు, రూరల్ ఏరియాస్లో 800, 825 అలా ఉందన్నమాట. దానికంటే దిగువన ఉన్న వాళ్ళు పేదలు, బిలో పావర్టీ లైన్ అని చెప్పి టెండూల్కర్ కమిటీ చెప్పింది. దాని ప్రకారం 21.9% పావర్టీ లైన్కి కింద ఉన్నారు అని తేల్చేసిందనమాట. ఆ తరువాత 2011-12 తర్వాత మన దేశంలో అఫీషియల్గా పావర్టీ ఎంత అనేది చెప్పలేదు. తర్వాత మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆ ఫిగర్స్ వస్తున్నాయి, వాటిని పక్కన పెట్టండి. అఫీషియల్గా బిలో పావర్టీ లైన్ ఫిగర్స్
వాళ్ళు చేసేటువంటి ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని ఎంతమంది పేదలు ఉన్నారు అనేటువంటి ఫిగర్కి వస్తే అఫీషియల్ ఫిగర్ 2011-12కి సంబంధించింది, అది 21.9%. ఆ తర్వాత అఫీషియల్ ఫిగర్ లేదు. ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే దేనికి ఉపయోగపడుతుంది? బిలో పావర్టీ లైన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, మీ అందరికీ తెలుసు, మానిటరీ పాలసీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్గా తీసుకుంటుంది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏమిటి? మనం ఏవైతే గూడ్స్ రెగ్యులర్గా కొంటూ ఉంటామో వాటి మీద ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది. మనం కొనేటువంటి గూడ్స్ స్టాటిక్ కాదు. 20 ఏళ్ల కింద మనం కొన్నటువంటి వస్తువులు ఇవాళ కొనడం లేదు. 20 ఏళ్ల కింద మనం ఎక్కువగా పుస్తకాలు కొనేవాళ్ళం, ఇవాళ కొనటం లేదు, అంతా డిజిటల్గా చదువుతున్నాం. ఇవాళ ఏంటి? ఎల్ఈడి బల్బ్స్, మామూలు ఇన్కండిసెంట్ బల్బ్స్ అప్పుడు కొనేవాళ్ళం, ఇప్పుడు ఎల్ఈడి కొంటున్నాం, ఇప్పుడు హెడ్ ఫోన్స్ కొంటున్నాం, తర్వాత ఇప్పుడు పన్నీర్ తింటున్నాం, రైస్ కన్సంప్షన్ తగ్గించేసాం. అట్లా డైనమిక్గా ఐడెంటిఫై చేయడానికి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రివైజ్ చేయడానికి, అంటే రియలిస్టిక్గా మన ఎక్స్పెండిచర్కి అనుగుణంగా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రివైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ముఖ్యంగా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ద్వారా బిలో పావర్టీ లైన్ పాపులేషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రియలిస్టిక్గా రివైజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ప్రజల అలవాట్లు మారుతూ ఉంటాయి. 20-25 ఏళ్ల కింద ఎక్కువ వరన్నం తినేవాళ్ళం, ఇవాళ ఏం చేస్తున్నాం? ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం, జంక్ ఫుడ్ తింటున్నాం, రకరకాల మార్పులు వచ్చాయి. ఇవాళ కంప్యూటర్కి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఎక్కువ కొంటున్నాం. సో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలంటే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ కావాలి. తర్వాత కొంతమంది ఎకనామిస్ట్స్ ఎందుకని ఇంకా కంటిన్యూడ్ ఎకనామిక్ డిస్ట్రెస్ ఉంది మన దేశంలో అని చెప్తున్నారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని ప్రభుత్వం చెప్తుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017-18లో స్టార్ట్ అయిన తర్వాత గత 5-6 సంవత్సరాల కాలంలో ఎంప్లాయ్మెంట్ పెరిగిన మాట వాస్తవమే, కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెరిగారు. శాలరీడ్ మంత్లీ శాలరీ వచ్చే ఎంప్లాయీస్ తగ్గారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెరిగారు అంటే అర్థమేమిటి? అక్కడ వాళ్ళ ఇన్కమ్స్ అంత ఉండవు కదా సెల్ఫ్ ఎంప్లాయిడ్లో. కాబట్టి ఇలాంటి వాటిని ప్రశ్నిస్తూ రియల్ వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరానికి 1% కంటే తక్కువ పెరిగాయి గత 5-6 ఏళ్ల కాలంలో. ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. తర్వాత గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనే పదం తరచుగా వింటూ ఉంటాం. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అని గుర్తుపెట్టుకోండి. కొత్త ఇల్లు కట్టిన, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన, కొత్త రైల్వే లైన్ వేసిన, అలాగే కొత్త ఫ్యాక్టరీ కట్టిన, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైనా ఒక పెట్రోలియం కంపెనీస్ని పెట్టిన, ఇతర దేశాల నుంచి వచ్చేసి ఎవరైనా సరే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు అని గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అని కూడా అనొచ్చు. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. తరచుగా మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ ఉంటాం. మనలాంటి డెవలపింగ్ కంట్రీలో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఇన్వెస్ట్మెంట్ అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే తరాలకు బెనిఫిట్ అవుతుంది. మీరు ఒక ఇల్లు కట్టారనుకోండి, 100 ఏళ్ల పాటు ఉంటుంది, 3 తరాలు జీవిస్తాయి. ఒక హైవే వచ్చిందనుకోండి, దాని పక్కనే రెసిడెన్సెస్ వస్తాయి, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇట్లా చాలా లాభాలు ఉన్నాయి. తర్వాత ఒక ఫ్యాక్టరీ కట్టారనుకోండి, చాలామందికి ఉపాధి దొరుకుతుంది. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది మనలాంటి డెవలపింగ్ కంట్రీలో ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ వస్తేనే రాబోయే కాలంలో దానికి చాలా రిటర్న్స్ వస్తాయన్నమాట. చాలామందికి జీవనోపాధి దొరుకుతుంది, తర్వాత ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ గురించి మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. దాన్ని గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 2008-9 ఆ ప్రాంతంలో, ఆ తర్వాత 4-5 సంవత్సరాల పాటు 2012-13 ఆ టైం దాకా దాదాపు 36-37% దాకా వెళ్ళింది. మన జీడిపిలో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి? మనం రోజువారీ కొనేటువంటి గూడ్స్ అనమాట, అది ఎక్కువ. కన్సంప్షన్ ఎక్స్పెండిచర్
మన ఎకానమీలో దాదాపు 55 నుంచి 60% ఉంది. ఇక ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్కి వస్తే ఇది 36-37% వెళ్ళింది 2010-12 ఆ టైంలో. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఏమైందంటే అది 30% తగ్గిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి ఇది 30% ఆ రేంజ్లో ఉంది. ఈ మధ్య పెరగటం ప్రారంభించింది. ఈ మధ్య ఒక క్వార్టర్లో అది 35%కి వెళ్ళిందనమాట. మీరు ఇక్కడ చూడండి, ఇది గ్రాస్ ఎడిషన్ టు ద ఫిక్స్డ్ అసెట్స్. అంటే హౌసింగ్ కావచ్చు, మెషినరీ కావచ్చు, అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా. మీరు పేటెంట్ ఒకటి పొందారనుకోండి, ఒక ఇన్నోవేషన్ చేసి కొత్త మొబైల్ ఫోన్ తయారు చేయడానికి ఒక పేటెంట్ పొందారనుకోండి, దాని విలువను కూడా కలుపుతారు. అలాగే బయోలాజికల్ రిసోర్సెస్ ఇవి కూడా ఇందులో కలుపుతారనమాట. సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో 4 ఉంటాయి కాంపోనెంట్స్. ఇక గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏమిటంటే, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్కి మీ బంగారం లాంటి వాల్యుబుల్స్ అవి కలిపితే అప్పుడు గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ వస్తుంది. ఈ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్లో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది 90-95% ఉంటుందన్నమాట. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ని మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం, దాన్ని ఎక్కువగా ట్రాక్ చేస్తాం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత జిఎఫ్సిఎఫ్ అంటే ఏమిటి? గ్రాస్ సేవింగ్స్ ఆఫ్ ద నేషన్ ప్లస్ నెట్ క్యాపిటల్ ఫ్లోస్ ఫ్రమ్ అబ్రాడ్. ఈ డెఫినేషన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇంతకుముందు చెప్పిన జిఎఫ్సిఎఫ్ ఏదైతే ఉందో అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. డెవలపింగ్ కంట్రీస్కి ఎక్కువ ఉండాలి, ఎందుకంటే రాబోయే తరాల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. యంగ్ పాపులేషన్ ఎక్కువ, ఆస్పైరింగ్ పాపులేషన్ ఎక్కువ, కాబట్టి రాబోయే తరాలకి బెనిఫిట్ జరగాలి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. ఇక ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఏమిటి? ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. చూడండి, ఇక్కడ డినామినేటర్లో యూనిట్ ఆఫ్ అవుట్పుట్ అంటే మీకు 1 కోటి రూపాయల అవుట్పుట్ రావాలనుకోండి. అంటే ఒక ఫ్యాక్టరీలో కంప్యూటర్లు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టారు. 1 కోటి రూపాయల కంప్యూటర్లు తయారు చేయాలి సంవత్సరానికి. 1 కోటి రూపాయల కంప్యూటర్లు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని పెట్టడానికి మీకు 4 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అవసరమైందనుకోండి. 4 కోట్లని న్యూమరేటర్లో పెడతారు. అంటే 1 కోటి రూపాయల విలువ గల ఈ కంప్యూటర్స్ని ఉత్పత్తి చేయడానికి మీకు 4 కోట్లు అవసరమైందనుకోండి. అప్పుడు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో 4 అవుతుందన్నమాట, 4/1. ఒకవేళ మీకు 5 కోట్లు అవసరమైందనుకోండి, అప్పుడు 5 అవుతుంది. 10 కోట్లు అవసరమైందనుకోండి, ఒకవేళ ఎకానమీలో ఇన్ఎఫిషియన్సీ ఉన్నా, టూ మచ్ కరప్షన్ ఉన్నా, స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోయినా, బయట నుంచి మనం రిసోర్సెస్ తీసుకురావాల్సి వచ్చినా, అప్పుడు మీకు ఏదైతే క్యాపిటల్ అవసరం పెరుగుతుందన్నమాట. క్యాపిటల్ 10 కోట్లు అవసరమైందనుకోండి, 1 కోటి రూపాయల కంప్యూటర్లు తయారు చేయడానికి ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో 10 అయిపోతుంది. 10 బెటరా 4 బెటరా? 4 బెటర్ కదా. ఇంకా తగ్గించవచ్చు, 3 దాకా కూడా తీసుకురావచ్చు. ఎప్పుడు? ఇక్కడ అసలు ఏమీ కరప్షన్ లేకుండా, ఎవ్వరూ లంచాలు అడగకుండా, హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎక్సలెంట్ క్వాలిటీ ఉండి, పుట్టిన ప్రతి పిల్లాడికి మంచి ఆరోగ్యం, మంచి విద్య, మంచి స్కిల్స్ ఉన్నప్పుడు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియోని తగ్గించవచ్చు. అంటే క్యాపిటల్ రిక్వైర్డ్ దాన్ని తగ్గించవచ్చు అనమాట. ఇప్పుడు మన దేశానికి ఈ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనేది దాదాపు 5గా ఉందన్నమాట. అంటే 1 కోటి రూపాయల గూడ్స్ ఉత్పత్తి చేయడానికి 5 కోట్లు పెట్టుబడి అవసరమవుతుంది యావరేజ్న. దాన్ని తగ్గించాలంటే మార్గాలు ఉంటాయి, 4కి తీసుకురావచ్చు. కానీ దానికి చాలా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, హై క్వాలిటీ స్కిల్స్ ఉండాలి. మన ఎడ్యుకేషనల్ ఈకోసిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి. అర్థమైంది కదా. సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ మనం 35-40% అలా ఉంటే బెటర్ అనుకున్నాం కదా. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ 35% అనుకుంటే మీకు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో 5 అనుకుంటే అప్పుడు జీడిపి గ్రోత్ 7% మినిమం ఉంటుందన్నమాట. అంటే కొండ గుర్తు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ బై ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో చేస్తే మీకు జీడిపి గ్రోత్ వస్తుందన్నమాట. మీకు ఇక్కడ చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ 35 ఉండాలనుకున్నాం. ఇందాక గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ గురించి చెప్పాను కదా. అలాగే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ప్రస్తుతానికి మన దేశానికి 5 ఉంది అని చెప్పాను. 35/5 ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే మినిమం 7% గ్రోత్ మన దేశం రాబోయే లాంగ్ టర్మ్లో అచీవ్ కావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ రేట్ 35 ఉండాలి.
తర్వాత ఈ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో 5 ఉంది ప్రస్తుతానికి. ఉదాహరణకి ఈ 35ని తీసుకెళ్ళి మనం 40 చేసామనుకోండి, ఈ 5ని తీసుకొచ్చి 4కి తగ్గించామనుకోండి, ఎఫిషియన్సీని పెంచి, స్కిల్స్ పెంచి, ఎడ్యుకేషన్ పెంచి, ఎఫిషియన్సీని పెంచితే 4కి వచ్చేస్తుంది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ 40 చేసామనుకోండి, 40/4 ఎంత? 10% గ్రో అవుతుంది మన ఎకానమీ. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచడమే కాకుండా ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియోని తగ్గిస్తే ఎకనామిక్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. గ్లోబల్ సప్లై చైన్స్ మీరు తరచుగా వింటూ ఉంటారు. ఐఫోన్ ఉందనుకోండి, దీనికి కాంపోనెంట్స్ దాదాపు 30-40 దేశాల్లో తయారవుతాయి. దాన్ని గ్లోబల్ సప్లై చైన్స్ అంటారు. చూడండి, ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూఎస్ఏలో జరుగుతుంది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాంపోనెంట్స్, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ చైనా, వియత్నాం లాంటి దేశాల్లో జరుగుతాయి. ఇక యాక్సెసరీస్ థాయిలాండ్, మెక్సికో, పోలాండ్ ఇలాంటి దేశాల్లో జరుగుతాయి. ఇక మన దేశంలో అసెంబ్లీ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. కాల్ సెంటర్ ఎక్కడో మలేషియాలో ఉంటుంది. ఇదంతా గ్లోబల్ సప్లై చైన్స్. అయితే ఈ చైన్లో ఏదైనా ఒక దేశానికి శత్రుత్వం ఉందనుకోండి, ఇప్పుడు చూడండి, ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చైనాకి పడటం లేదు, ఈ 2 దేశాలకు పట్టం లేదు. పడకపోతే ఏమవుద్ది? ఈ గ్లోబల్ సప్లై చైన్ అంతా కూడా బ్రేక్ అయిపోద్ది కదా. ఇద్దరు గొడవ పడ్డారనుకోండి, అంతా బ్రేక్ అయిపోద్ది. అందుకే ఇప్పుడు రీజనల్ సప్లై చైన్స్ గురించి ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫ్రెండ్ షోరింగ్ అనేటువంటి పదం కూడా వార్తల్లోకి వచ్చింది. ఫ్రెండ్ షోరింగ్ అంటే ఈ సప్లై చైన్స్ని ఫ్రెండ్లీ కంట్రీస్లోనే కాన్సన్ట్రేట్ చేయటం అన్నమాట. తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్. మన ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ అంత సక్సెస్ స్టోరీ కాదు అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల వాటాలని అమ్మటం. ఇది 2 రకాలుగా జరుగుతుంది. మీకు ఇక్కడ ఈ డబ్బులు ఏవైతే కేంద్రానికి వస్తాయో వాటిని ఏమంటారు? నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. అప్పు చేసి డబ్బులు తెచ్చుకుంటే డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతాయి. ఇలా మనం ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి వాటాలని అమ్మితే అవి నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతాయి. ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్కి అమ్మేశారు కదా, అది స్ట్రాటజిక్ సేల్కి ఉదాహరణ. అంటే ప్రభుత్వం కంప్లీట్గా అమ్మేసిన, లేకపోతే ఏ 10ో 12కో ఉంచుకొని మొత్తం మేనేజ్మెంట్తో సహా మొత్తం అమ్మేసింది అనుకోండి, వాటిని స్ట్రాటజిక్ సేల్ అంటాం. అంటే ప్రభుత్వం పూర్తిగా అమ్మేయటం కానీ మేనేజ్మెంట్ కంట్రోల్ నుంచి బయటికి రావటం కానీ చేస్తుందన్నమాట. ఇక మైనారిటీ స్టేక్ సేల్ అంటే లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు, ఉదాహరణకి ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ, బిహెచ్ఎల్ లాంటి వాటిల్లో 5%, 10% అమ్మటం అనమాట. ఇలా 5%, 10% అమ్మటం వల్ల చాలామంది బయట వాళ్ళు వస్తారు, బయట ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అంతేకాకుండా అకౌంటబిలిటీ పెరుగుతుంది, వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవి పనిచేస్తాయన్నమాట. దీన్ని ఏమంటారు? మైనారిటీ స్టేక్ సేల్ అంటారు. ఏ విధంగా డబ్బులు వచ్చినా సరే ప్రభుత్వానికి దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఈ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. అర్థమైంది కదా? రేపు పాలిటీ విషయాలతో కలుద్దాం. నమస్తే.